ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట శుభాది వందనాలు. ప్రభునందు మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎప్పటిలాగానే ప్రతిరోజు మీ మధ్యకు దేవుని వాగ్దానంతో ముందుకొచ్చిన నేను ఈ దినమున కూడా రావడానికి ప్రభు కృప చూపించాడు. మీ చేతి పనులు, మీరు వెళ్తున్న మార్గాలు, మీకున్న ప్రతి పనిలో కూడా దేవుడు తోడై ఉండాలని ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మీకును నాకును తోడై ఉండను గాక. ఈరోజు ఒక బలమైన దేవుని మాటను మీ మధ్యకు తీసుకొచ్చాను. ఏంటో తెలుసా, చాలాసార్లు మనకెవరు సహాయం చేయలేదని, మనకెవరు లేరని మనం చాలా బాధపడుతూ ఉంటుంటాం. మనం ఎదుర్కొన్న కొన్ని పరిస్థితులకి బలం సమకూర్చబడట్లేదని, ఆదరించేవారు లేరని, ఆదుకునేవారు లేరని, మనల్ని బలపరిచేవారు లేరని, సహాయముగా ఉండేవారు లేరని చాలా శోధించబడతా ఉంటుంటాం. మనలో మనం చాలా నిరాశపడతాం. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, ప్రియమైన వాళ్ళరా, నేను నీకు తోడై ఉన్నాను, నేను బలపరిచదను అంటాడు యెషయా గ్రంథం 41 అధ్యాయం 10వ వచనంలో. నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడనే విశ్వాసం నీకు కలగాలి. ఎందుకంటే దేవుడు ఆదిలోనే నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భములో పిండమై ఉన్నప్పుడే నిన్ను నన్ను కూడా ప్రభు స్థిరపరచుకున్నాడు. ఎవరు విడిచినా, ఎవరు విడిచిపెట్టినా, ఎవరు కాదనుకున్నప్పటికీ కూడా ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే ఈరోజు దేవుని వాగ్దానం చేత నీ మధ్యకి నేను వచ్చాను. అదేంటంటే కనుక యెషయా 41 అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఏమనంటే, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడతాను. నీ యొక్క ప్రతి ఒక్క విషయంలో కూడా నిన్ను బలపరచడానికి దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా నీకు సహాయం చేయడానికి ఆయన తోడుగా ఉన్నాడు. నీలో భయము, ఒంటరితనము, నిరాశ, దుఃఖము నీలో ఉందేమో నిజమే. అది ప్రతి మనిషిలో కూడా సహజంగా దుఃఖము, భయము, ఆందోళన, కలవరం కలుగుతుంది. కానీ ఒక దేవుని బిడ్డగా నీకు మాట చెప్పాలని ఆశపడుతున్నాను. నీవున్న ఏ స్థితిలో అయినా సరే నిన్ను బలపరచడానికి నీకు తోడుగా దేవుడు ఉన్నాడు. నువ్వు చెప్పిన మాట మర్చిపోవద్దు అంటున్నాడు. ఏమన్నా తెలుసా, నేను నీతో చెప్పి ఉన్నాను కదా, నేను నీకు తోడై ఉన్నానని, నేను నీకు చెప్పి ఉన్నాను కదా, నేను సహాయం చేస్తానని, నీకు చెప్పి ఉన్నాను కదా, నేను నా కృప నీ చుట్టూ ఉంటుందని అని ఈరోజు నాతో దేవుడు సెలవిస్తాడు. ఆయన మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా, ఆయన మనకు తోడై ఉన్నాడు. యేసుక్రీస్తు మనకు తోడై ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉన్నాడు. జీవము కలిగిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి నీ భయములన్నిటినీ విడిచిపెట్టు, నీకున్న ఆందోళన అంతా విడిచిపెట్టు, నీకున్న ఆ వేదన ఏదైతే నీ జీవితాన్ని కృంగదీస్తుందో దాని గురించి నువ్వు భయపడిన అవసరం లేదు. భయపడకము, ధైర్యం తెచ్చుకొని ప్రభువునందు విశ్వాసాన్ని కలుగుండు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నీకు విడుదలిస్తాడు, ఆయన నీకు క్షేమాన్ని ఇస్తాడు, ఆయన నీకు ఆదరణ కలగజేస్తాడు. అక్కడ అంటున్నాడు ఏమనంటే, నేను నీతో చెప్పి ఉన్నాను కదా, భయపడకము, దిగులు పడకము, నేను నీకు సహాయకుడనై ఉన్నాను, నేను నిన్ను బలపరుతును, నేను నిన్ను ఆదుకున్నాను. దేవుడు ఈరోజు అంతా కూడా నీ యొక్క ప్రతి పనిలో, నీ ప్రతి మార్గంలో, నువ్వు వెళ్తున్న చోట, నువ్వు వెళ్తున్న ప్రదేశాలలో దేవునికి తోడైంది నిన్ను నడిపించును గాక. నువ్వేది అడుగుతున్నావో అది నీకు దేవుడు ఇస్తాడు. నువ్వేదైతే కోరుకుంటున్నావో అది ఈ రోజున నీ జీవితంలో జరగబోతాం. ఏదైతే నీ ప్రభు దగ్గర నువ్వు అడుగుతున్నావో అది నీకు సమాధానమై నీ జీవితంలోకి రాబోతా ఉంది. ఎందుకంటే ఆయన నీకు వాగ్దానం ఇచ్చాడు. ఆయన నీతో చెప్పి ఉన్నాడు, నేను నిన్ను విడవను, ఎడబాయను అన్నాడు గనుక, ఆయన నిన్ను బలపరుస్తానంటున్నాడు గనుక, ఆయన నిన్ను బలపరిచి దీవించి ఆశీర్వాదకరమైన బిడ్డగా నిన్ను దేవుడు మార్చాలని కోరుకుంటే కొన్ని మాటలు దేవుడు దీవెనకరంగా నీకు నాకు ఉండాలని ఆశపడుతూ మరి దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.